ఈ పదాలతో ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మరణం పొందడానికి ముందు రోజు పస్కాను ఆచరించడం. ఈ పస్కా అనే విషయము మనం చూస్తే మనం నిర్గమకాండంలో పస్కాను ఎందుకు ఆచరించినారు వారంటే, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్లవాడు చనిపోయినప్పుడు ఒక వీరు మాత్రమే ఇశ్రాయేలీలు ఒక గొర్రె పిల్లను వధించి ఆ రక్తము నిలువు కమ్మిలు అడ్డ కమ్మిల మీద ఉంచుకున్నప్పుడు మరణ దూత వాళ్ళ ఇంటిలోకి ప్రవేశించకుండా వేరే వాళ్ళు ఎవరికైతే ఆ రక్తము ఉండదో వేరే వాళ్ళకు, అంటే ఐగుప్తులు లేదు కాబట్టి ప్రతి ఇంటిలో ఒక మరణం సంభవించింది. ఎందుకు? ఇశ్రాయేలీయులకు మోషే చెప్పాడు, మీరు ఒక గొర్రెపిల్లను వధించి ఆ రక్తాన్ని మీ ద్వార బంధం మీద నిలువు కమ్ములు అడ్డకమ్ముల మీద వేసుకోండి అన్న. దాని వలన ఆ మరణదూత ఆ రక్తం చూసి వెనకకి వెళ్ళిపోయి మిగతా వాళ్ళందరిలో ఫస్ట్ ఎవరైతే పుట్టింటారో మొదటి సంతానం మొత్తం చనిపోయింది. ఎక్కడి నుంచి? రాజు నుంచి కింద పనివాని వరకు, దాసుని వరకు ఉండే మగ సంతానం అంటే ఆ మొదటి సంతానం అందరూ చనిపోయినారు. శవము లేని ఇల్లు లేదు. దానిని గుర్తుగా మీరు అక్కడి నుంచి మిమ్మల్ని బయటికి రప్పించాను కాబట్టి మీరు అది మర్చిపోకుండా ఉండడానికి పస్కానే మీరు ఒక బలి పశువు, మీరు ఏడాదిది ఒక సంవత్సరంది అది మేకపిల్ల కానీ గొర్రెపిల్ల కానీ తీసుకొని దానిని మీరు వధించి బలి ఇచ్చి రాత్రుల్లో మాత్రమే తినాల. ఎప్పుడు తినాలా? పగలు కాదు. సాయంత్రం నుంచి మళ్ళీ తెల్లవారేంత వరకు దాన్ని తినేయాలి. మీరు ఒక గొర్రెపిల్లను తినలేకపోతే మీ ఇరుగు పొరుగు వాళ్ళని పిలిపించుకోండి, అది మిగలకూడదు. ఇంకొక విషయం ఏమంటే, కూర వండుకోకూడదు, కాల్చుకొని మాత్రమే తినాలి. తల కూడా కాల్చుకొనే తినాలి. ఇంకొక కండిషన్ ఏమంటే, దాని ఎముకలు విరవకూడదు అని కూడా ఉంది. దాని ఎముకలు విరవకూడదు. ఇది రాత్రి మాత్రమే చేయాల. ఎందుకంటే ఇది 7 రోజులు, 14వ తేదీ నుండి మొదటి నెల 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు చేయాలి. దీనిని పులియని రొట్టెల పండుగ అంటారు, పస్కా పండుగ అంటారు, వారముల పండుగ అంటారు, గుడారముల పండుగ అంటారు. ఏం చెప్పినా ఇదే. ఈ పండుగలో ఆచరించవలసినవి ఏమి అంటే, దాన్ని కాల్చుకొని మాత్రమే తినాలా, ఎముకలు విరవకూడదు, రాత్రిలోనే తినాలా. రెండోది ఏమంటే, నువ్వు బయట అడుగు పెట్టకూడదు. రాత్రుల్లో బయటకు నువ్వు వెళ్ళకూడదు, లోపలే ఉండాలి. నువ్వు ఇంటి లోపలనే ఉండి తినాలి, దాన్ని బయటికి పోయి తినకూడదు. ఎందుకంటే ఆ రోజు మరణదూత వస్తారు కాబట్టి మీరు బయటికి పోతూ లోపల ఉండమన్నారు కాబట్టి లోపలే ఉండాలి. తినే విధానం ఎట్టుంటుంది చూడండి, చాలా తమాషగా ఉంటుంది. చూడండి, 12వ అధ్యాయంలో, నిర్గమకాండం 12వ అధ్యాయంలో 11వ వచనం, దాన్ని తినే విధానం ఎలాగున్నా చూడండి. దాన్ని తినవలసిన విధం ఏమనగా, ఈ నడుము కట్టుకొని చెప్పు తొడుక్కొని కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు ఎట్లా ఇంత ఈటెట్ట తినేది? కూర్చొని నిదానంగా తినేదానికి లే, నేను డైనింగ్ టేబుల్ వేసుకొని తింటానే దానికి లేదు. ఇక్కడ నువ్వు చెప్పులు తొడుక్కోవాలా, నడుము కట్టుకోవాలా, త్వరపడుతూ తినాలా. అంటే ఐగుప్తు నుంచి మిమ్మల్ని బయటకు తీసినప్పుడు మీరు ఏ విధంగా త్వరపడి ఆ దేశాన్ని వదిలిపెట్టి బయలుదేరగా చెప్పులు తొడుక్కొని నడుము కట్టుకొని కర్ర పట్టుకొని ఎలాగ బయటకు వచ్చారో అలాగ తొందరపడుతూ నువ్వు తినాలి. దాన్ని నిదానంగా తినడానికి కాదు, చేదు కూరలతో తినాలా. నువ్వు ఉడకబెట్టుకొని తినకూడదు, కాల్చుకొని మాత్రమే తినాలా. తలలు కూడా కాల్చుకొని, కాళ్ళు కూడా కాల్చుకొని తినాలా. తెల్లవారినందుకు దాన్ని మిగిలించకూడదు. ఒకవేళ మిగిలితే దాన్ని అగ్నితో కాల్చివేయాలా. ఇలాగ తినాల పస్కాను.